హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేనైతే నిన్న మార్నింగు మా పిల్లల కోసం తోటకూర ఎగ్ ఫ్రై చేశానండి. చాలా సింపుల్గా, టేస్టీగా, కొంచెం డిఫరెంట్గా. చాలామంది ఆకుకూర పిల్లలు తినరు కదండి. అలాంటి పిల్లల కోసం మనం ఇలా ట్రై చేస్తే వాళ్ళకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ తోటకూర ఎగ్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కొంచెం కొత్తగా డిఫరెంట్గా చూస్తే మీకే అనిపిస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రై అని. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చిన్న లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అయితే నేను ఒక 2 కట్టల తోటకూర అయితే తీసుకున్నాను. దాన్ని అయితే ఒక 3-4 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి కాళ్ళు అనేది లేతగా ఉంటే మనం కాళ్ళతో బలంగా తీసేసుకోవచ్చు. ముదురు కాళ్ళు అయితే తీసేసి ఓన్లీ ఆకు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నాకు తోటకూర అనేది కొంచెం లేతగానే ఉంది కాబట్టి నేను 2 కట్టలు అయితే తీసుకున్నానండి. ఇక్కడ దీని ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇక్కడ నేను ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు. ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ 2 ఎగ్స్ని కూడా నేను కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని బీట్ చేసుకున్నాను. అంటే మనం ముందు ఆమ్లెట్ వేసుకోవాలి కదా ఫ్రెండ్స్, అందుకని నేనైతే ఒక 2 ఎగ్స్ తీసుకొని కొంచెం కారం, ఉప్పు అన్నీ వేసుకొని ఇక్కడైతే ఎగ్స్ని అయితే ముందుగా మనం బీట్ చేసుకొని మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలాగా ఇక్కడ 2 ఎగ్స్ని అయితే ఆమ్లెట్ వేసుకున్నానండి. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి తర్వాత మళ్ళీ వేరే వైపు టర్న్ చేసుకొని మనం చిన్న చిన్న పీసుల కింద మీరు ఆమ్లెట్ వేసుకొని నైఫ్తో కట్ చేసుకున్న పర్లేదు, లేకపోతే దాంట్లోనే మనం చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేసుకున్న గరిటెతో సరిపోతుందండి. ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్ కింద అయితే గరిటెతోనే ఇలాగా మొత్తం కూడా స్మాష్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మనకి పెద్ద పెద్ద ముక్కల కింద కాకుండా చిన్న చిన్న ముక్కల కింద అయితే స్మాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం వీటిని కొద్దిసేపు అంటే ఒక్క నిమిషం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే మంచి కలర్, గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అవి అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే తీసేసుకున్నాను వేరే ప్లేట్లోకి. తర్వాత దాంట్లో మళ్ళీ ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మనం దీంట్లోనూ పోపు దినుసులు అనేది వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అయితే వేయలేదండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను ఎండుమిర్చి అయితే వేయలేదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో తోటకూర అనేది వేసేసుకోవాలండి. 2 కట్టల తోటకూర అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ ఇష్టం లేని వాళ్ళైతే ఉల్లిపాయని స్కిప్ చేసేయచ్చండి. నేనైతే ఉల్లిపాయ కూడా వేసానండి టేస్ట్ కోసం. ఇక్కడ మనం తోటకూర మొత్తాన్ని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే తోటకూరలో ఉండే వాటర్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం మూత పెట్టేసుకుంటే చూసారండి మనకి వాటర్ అనేది చక్కగా పైకి ఇలా వచ్చింది. మనకి వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. ఇంకిపోయేంత వరకు కూడా మనం ఇక్కడ తోటకూర అనేది మనం ఫ్రై చేసుకోవాలి చక్కగా. ఇక్కడ సిమ్లీలో పెట్టుకుని అయితే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో కాకుండా. ఇక్కడ వాటర్ అనేది ఇంకిపోయింది కాబట్టి మనకి ఫ్రై అనేది అవుతుంది. అప్పుడు మనం దీంట్లోనూ కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఎండుమిర్చి చేయలేదు కదండి. ఒక 1/2 స్పూన్ కారమును, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా అయితే వేసుకున్నాను. ముందు వేయలేదు కాబట్టి మనం వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకోవాలండి. ఇంకా వాటర్ అనేది మనకి ఉంది ఇంకా దీంట్లోనూ. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మనం తోటకూర అనేది మనం తిప్పుకుంటూ ఉండాలండి, కలుపుకుంటూ ఉండాలి. అంటే కింద అడుగట్టకుండా మనం ఈ ఫ్రైని అనేది చేయాలండి. సిమ్లీలో పెట్టి ప్రాసెస్ అనేది చేయాలి. మనకి కొంచెం టైం పట్టిన టేస్ట్ అనేది పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి. ఇవి చూసారండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఆ తర్వాత దీంట్లోకి నేను ఆల్రెడీ ఎగ్ని ఆమ్లెట్ కింద వేసుకొని ఫ్రై చేసుకున్నాను కదండి, దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద పీసుల కిందే కట్ చేశాను. మీరైతే ఇంకా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకున్నా పర్లేదు. నేనైతే కొంచెం పెద్ద కింద కట్ చేసుకున్నానండి. వాటిని కూడా దీంట్లో వేసేసుకొని ఈ తోటకూర మిశ్రమం అంతా కూడా మనకి ఎగ్కి కలిసేంత వరకు, తర్వాత మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా అంతా కూడా కలిసేంత వరకు ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారండి మనకి కింద అడగట్టకుండా గరిటెతో అయితే కలుపుకుంటూ ఉండాలి. ఫ్రై అనేది ప్రాసెస్ అనేది అయిపోతుందండి. ఫైనలీ ఫ్రై అనేది అయిపోయింది. ఇంక ఇలా అయితే సరిపోతుందండి, ఇంక ఎక్కువ అవసరం లేదు. చక్కగా ఆకుకూర ఇలా చేసుకోవచ్చు. పాలకూరనైనా కూడా మీరు ఇలాగే చేసుకోవచ్చు అండి. తోటకూర అయినా పాలకూర అయినా కూడా. నేనైతే ఇక్కడ తోటకూరని చేసుకున్నాను.
ఫైనలీ మనకి తోటకూర ఎగ్ ఫ్రై అయిపోయింది. వాళ్ళకి లంచ్ బాక్సులకి కొంచెం డిఫరెంట్‌గా చేయాలని అనుకుంటే ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. చాలా టేస్టీగా చాలా బాగుందండి నిజంగా. ఖచ్చితంగా అయితే మీరు పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్‌లోకి ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. వాళ్ళకైతే నచ్చుతుంది. ఫైనలీ ఎగ్ తోటకూర ఫ్రై నేనైతే ఇలా చేశాను. మీరైతే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.